ఈరోజు 4th తారీఖు 4వ తారీఖు పేపరింగ్ అవుతుంది. మొత్తం సీలింగ్కు పేపరింగ్, వాల్కు పేపరింగ్ అవుతుంది. సో ఇదే ప్రకారంగా నడుస్తుంది వరకు. ప్లస్ ఇక్కడ ఏదో మనము చూస్తున్నారా, ఇది మొత్తము స్లాబ్. ఇది వేసిన మట్టి అంటే ఉష్కే, ఎవరైతే కట్టించారో బిల్డర్. సో దీంట్లో ఏమి సరిగ్గా సిమెంట్ లేనందుకు ఇదంతా మళ్ళీ మేము తీపిచ్చి, సో ఇంట్లో ఉష్కే పౌడర్ కలిపి ఉన్నది. ఇంకా దొడ్డు కంకర్లు ఉన్నాయి. ఆ దొడ్డు కంకర్లు మనం టైల్స్ వేస్తే అడ్డం రాకుండా దీన్ని నేను సపరేట్ చేపిస్తున్నా, జాలి పట్టించి. యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది తీసి వేసి చేయడం కన్నా ఇది బయట వేసేసి కొత్త మట్టి వేసుకోవడం బెటర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉష్క చాలా పిరం ఉంది. రోబో సైండ్ వస్తుంది, అది 1000 రూపీస్ టన్ను, 800 700 ఇస్తుండ్రు. ఆ 700 అయినా పర్వాలేదు, కానీ కాకపోతే షిఫ్టింగ్ చాలా ఎక్కువవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వేయడం ఇన్ని టన్నులు. సో ఇది ఒక ప్రయత్నం చేస్తున్నా, ఇది సపరేట్ చేపించి విడివిడిగా చేపిస్తున్న, జాలి పట్టించి. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఒకవేళ ఇది అయిపోతే ఇది కంటిన్యూ, లేదా మరి ఇదంతా మళ్ళీ బయట పంపించి మళ్ళీ కొత్త సైండ్, రోబో సైండ్ తెచ్చి ఫిల్ చేయాలి. సో ఇది రకంగా ఇప్పుడు పేపరింగ్ నడుస్తుంది. ఇవాళ ఎలక్ట్రిషియన్ బి వచ్చిర్రు వైరింగ్ కొద్దిగా కలుపుకోనికి. సో ఓకే, చూడొచ్చు ఫాల్ సీలింగ్ పైన పెట్టిన లప్పం పేపర్తో క్లీన్ చేస్తున్నారు. క్లీన్ అవుతుందా లేదా ఈ ట్యూబ్లైట్ని సో చూస్తూ, వెలుతురుతో చూస్తూ వాళ్ళు రబ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇదే పద్ధతి చేయాలి, ఎందుకంటే అంత తెలియదు కదా, ఎక్కడ రబ్ అయిందో లేదో తెలియదు. ట్యూబ్లైట్తో చూస్తూ చేస్తున్నారు. సో ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఒక సీలింగ్ లప్పం రబ్ చేయడం. ఈరోజు 6th అక్టోబర్. సో ఈరోజు మన మెయిన్ డోర్ చౌకట్టు తీస్తున్నాం, ఎందుకంటే ఇదంతా చెదలు యాక్చువల్లీ మెయిన్ డోర్కు చెదలు వచ్చినందుకే నేను ఇదంతా వర్క్ చేపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొడితే ఇది ఇక్కడ కింద కొద్దిగా చెదలు వచ్చింది. చెదలు వచ్చే కారణం యాక్చువల్లీ ఏమై ఉంటుంది అని నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది, మీకు చూపెడుతున్నా. 1 సెకండ్. యాక్చువల్లీ ఇక్కడ చెదలు వచ్చే రీజన్ చెప్తా. ఇక్కడ చూడవచ్చు, ఈ లైన్ మొత్తం చూస్తారా, ఈ లైన్ మొత్తము పచ్చిగా ఉంది. పచ్చిగా అంటే ఎండిపోయింది, కానీ ఒకప్పుడు ఇక్కడి నుంచి నీళ్ళు పడుతుండే. ఇది అంటే ఇది మీద ఆడ గ్రోటింగ్ సరిగ్గా లేకుంటే, బండల మధ్యలో సిమెంట్ సరిగ్గా లేకుండే. ఆ తర్వాత నేను ఎప్పుడో చేపించేసిన ఇక్కడ నీళ్ళు ఇప్పుడు కడతలేవు, కానీ ఇంతకుముందు కాడుతుండే, టప్ప కాడుతుండే. చూడొచ్చు ప్లాస్టర్ బి అంటే సిమెంట్ బి అంటే పెచ్చల్లాగా పడిపోయే మూమెంట్లు ఉంది. అది నీళ్ళు ఇట్లా దిగి కిందికి వచ్చినాయి. మొత్తం కిందికి వచ్చి దీని కింద 3 ఇంచులు 4 ఇంచులు మట్టి ఉంది. మట్టి ఎట్లుందంటే లూజ్ మట్టి ఉంది, సిమెంట్ వేయలేరు, అట్లే వేసిండ్రు. అది మొత్తము ఆ మట్టి లోపల ఇనికింది వాటర్. ఇదికి ఏమైందంటే ఇది చూడొచ్చు, ఇది ఆడ జర స్క్రూ డ్రైవర్తో ఇక్కడ మొత్తం ఎట్లుంది, పచ్చిగా ఉంది కదా మట్టి అంతా. చేదుంది చూడొచ్చు, ఈ మట్టి అంతా పచ్చిగా ఉంది. అంటే చేదీసే సార్, ఈ పచ్చి ఉన్న మట్టి వల్ల ఏదైతే పచ్చిగా ఉంటుందో దాని పక్కకు చెక్క ఉంటే ఆడ చెదలు వస్తుంది, ఎట్టి పరిస్థితిలో వస్తుంది. సో దీనికి ఆనుకొనే ఉంది మన చౌకట్.
అంటే కడప లోపల నుంచి మెల్లమెల్లగా తింటుంది. ఒక 70% 60% తిన్నది. సో నేను ఎప్పుడన్నా ఇక్కడ స్కూటరీ చూడొచ్చు, ఇదంతా నేను సిమెంట్ పెట్టిన. యాక్చువల్లీ సిమెంట్ పెట్టినా కానీ నాకు ఎప్పటి నుంచో ఒక మైండ్లో ఉండే చెదలు పట్టి ఉంది. సో ఇంకా అప్పటి నుంచి నా మైండ్లో ఉండిపోయింది ఈ చౌకట్ మార్చేయాలి, చెదలు పట్టిందని. సో అప్పుడు నేను ట్రీట్మెంట్ చేసిన. ట్రీట్మెంట్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ హోల్స్ వేసిన. హోల్స్ వేసి డ్రిల్ మిషన్తో చెదలది టెర్మినేట్ అని స్ప్రే కొట్టిన. సో ఆ లోపల ఆగిందో లేదో తెలియదు, కానీ ఎప్పటికైనా ఈ పని చేయించేది ఉండే. సో చేస్తే ఇదొక్కటి చేయొద్దు, బాత్రూమ్లు చౌకట్లు మార్చాలి అనుకున్నాం. ఇంకా అది చేయాలంటే ఇదంతా ఇరగొట్టినప్పుడు మళ్ళీ ఇది మేస్త్రి పని స్టార్ట్ అవుతుంది, సిమెంట్ పని స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అంతా సిమెంటు డస్ట్ ఇంట్లో వస్తుంటుంది, లేబర్ ఇంట్లో రావడం పోవడం అవుతుంది. ఎందుకని ఇంకా ఒకటేసారి చేపిద్దాం అనుకున్నాం. ఇన్ బిట్వీన్ ఏమైందంటే ఇంకా మనము ఇంటి రెనోవేషన్వి చేద్దాము, ఓల్డ్ స్ట్రక్చర్లో ఉంది లుక్ వైజ్, ఇంకా దీన్ని మార్చుదాము అని ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది. రీల్స్లలో అవే చూపెడుతున్నారు చాలా మటుకు. ఇంటి రెనోవేట్ అయింది, ఎట్లా అయింది, ప్రొఫైల్ లైట్స్ అవరు ఇంకా ఎట్లా చేశారు. ఇంకా చేస్తే ఒక రకంగా చేద్దామని ఇంకా మెల్లమెల్లగా వర్క్ స్టార్ట్ అయింది. స్టిల్ ఈయన దాకా వచ్చింది చూడవచ్చు, ఈ పొజిషన్కి వచ్చింది. ఇంకా ఇప్పుడు కింద పని ఉంది. సో ఇది నడుస్తుంది కంటిన్యూ. సో ఇవన్నీ నేను ఒక సిస్టమేటిక్గా చేపిస్తున్నా. మట్టి యాక్చువల్లీ బయట పడేసేయాలి, తీసి కొత్తది వేయాలి. కానీ ఇదంతా మంచి ఉష్కేవి చాలా పిరముంది, 3,000 రూపాయలు టన్ ఉంది. సో ఈ ఇసుకని నేను ఏ రకంగా వాడదామని ప్లాన్ చేసి ఒక జాలి పెట్టి సన్న ఉసుక బయట తీసి దాని బటానా పక్కకు వేసి దంక దొడ్డు వచ్చేది ఇంట్లో పెట్టిన. అంటే 3 భాగాల్లో చేసిన, 1 2 3 ఈ రకంగా దీన్ని సపరేట్ చేసి చేస్తున్నా. కానీ చాలా టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ అంతా అట్లా దొడ్డుగా ఉంది, ముందుకు వస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది అట్లనే పక్కకేసి దీంట్లోనే సిమెంట్ వేసి కలిపి మళ్ళీ కలపాలి. అది నేను పెడతా ఇట్లా చేస్తా. సో ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు ఇది చౌకట్ బయటికి వస్తుంది, ఈ ప్లేస్లో కొత్త చౌకట్ కూర్చుంటుంది. ఆర్ బాత్రూమ్ చౌకట్లు బాత్రూమ్ 1, ఆ బాల్కనీ 2, 3 చౌకట్లు ఇలా కూర్చుంటాయి. ఇలా అందుకోసం మళ్ళీ మేస్త్రిని పిలిపించిన. ఆరు బాత్రూమ్ ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయింది, కానీ టైల్స్ ఈ లెవెల్లో ఉండే. ఇప్పుడు ఆ పైన దాకా లెవెల్ టైల్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ వేపిస్తున్నాం. అంటే మళ్ళీ దీన్ని లెవెల్ చేయాలి, టైల్ ఆ పొజిషన్లో కూర్చుంటుంది. ఈ పని ఏంటంటే టైల్ చేసిన వాళ్ళు చేయరు, మళ్ళీ మనం మేస్త్రి పిలిపియాలి, మళ్ళీ చేయాలి. సో ఇట్లనే పని చేస్తూ చేంజెస్ వస్తూనే ఉంటాయి. పని అందుకోసమే టైం పెరుగుతుంది, ఆలోచన ఒకటి ఉంటుంది, మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ బట్టి మనం నడవాలి. సో ఈ రకంగా ఇన్ని చేంజెస్ వస్తున్నాయి. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లల్లో చేపించుకుంటే నేను ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ వస్తున్నాయి చూపెడుతున్నా, అది మీరు సాల్వ్ చేసుకోరు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు కొత్తది పెడితే మళ్ళీ తింటుంది. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మీలో చూపెడతా, తీసినాక ఎక్కడి చేతో పచ్చితనం వస్తుందో అక్కడంతా కళాయి వాటర్ ప్రూఫింగ్ చేసి పెట్టిస్తా. అంటే అక్కడి చెమ్ము ఇక్కడ రావద్దు, ఇక్కడ వస్తేనే మళ్ళీ తింటుంది. సో అది మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మేస్త్రీలు చేయరు, వాళ్ళు పెట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ లోపల తినడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5-6 ఏళ్ళ తర్వాత చౌకగా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ మనం ఇరగొట్టాలి, వాళ్ళని విలువాలి, చేయాలంటే వాళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకు పని డబల్ అవుతుంది, పైసలు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. సో ఎనీయో చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏం చేసుకోవాలి, ఆ ప్రాబ్లమ్ని సొంతంగా సాల్వ్ చేసుకోరు, లేదా దగ్గరుండి చెప్పు. ఉందా ఎక్కువ పట్టుకొని ఇది ఎదురు ఇదంతా పచ్చితనం వచ్చి అయింది లేకుండా వాటర్లో వచ్చేది అంతా నీళ్ళు కింద ఈ నీళ్ళ వల్లనే ఎందుకు ఈడ చెదలు వచ్చింది ఇక్కడ సైడ్లో తింపు ఈ చెదలు. సో ఇదంతా నీళ్ళ వల్లనే, ఇదంతా ప్రాబ్లం నీళ్ళు. ఎక్కడైతే నీళ్ళు వస్తాయో ఆడ చెక్కలు. ఈరోజు 8వ తారీఖు అక్టోబర్ నెల.
సో ఈరోజు నేను చూపెట్టే వీడియో ఏంటంటే ఇది నిన్న మొన్న ఫ్రేమ్ కూర్చుంది. నిన్న దీనికి ఎంత సిమెంటింగ్ వర్క్ అయింది. ఇక్కడంతా ఈ సైడ్లల్లో ఓల్ పాస్లు కూర్చుంటాయి. ఇక్కడ కంకర బెడ్ వేసి ఒకరోజు వదిలేసి నెక్స్ట్ డే ఇదంతా ప్లాస్టింగ్ చేయించిన. ఇక్కడ కొద్దిగా హైట్ లేపించి దీని లోపల మంచి సిమెంట్ పెట్టిన. ఇక్కడ ఉన్న నీళ్ళు దాని లోపల రావద్దని. సో ఈ రకంగా పెట్టించిన. ఈ చెక్కని టేక్ అంటారు, గానా టేక్. గానా టేక్ బాగుంటుందని ఇది పెట్టించిన. సో చూడవచ్చు నెక్స్ట్ ఏమేమి అవుతుంది ఇవాళ. సో ఇక్కడంతా ఉన్న ఉసుకే, ఏదైతే లూజ్ ఉండే ఉసుకే నేను పర్సెంట్ చెప్తున్నా, అదంతా తీపిచ్చి ఒక్కొక్క కుప్పలు వేపించేసిన. ఈడ అంటే ఇది మొత్తము స్లాబ్. ఇప్పుడు ఇది డైరెక్ట్ స్లాబ్ అనమాట. ఇప్పుడు ఇది కింద ఏం లేదు, ఇదంతా స్లాబ్. సో కొంచెము రఫ్ ఉన్న ఉసుకని ఇక్కడ జల్లెడ పెట్టించి కొద్దిగా సపరేట్ చేసిన. దాని కింద ఇది ఆడొక కుప్ప. సో మొత్తం ఉన్న ఉసుక అంతా బయటకు తీపిచ్చేసిన, అంత కుప్ప. ఇక్కడ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మేస్త్రి పని ఉండే నిన్నటిదాకా. నిన్న వచ్చి కొద్దిగా కంప్లీట్ చేసిండు. దీని వెనుక సైడ్ అంతా ప్లాస్టింగ్ ఉండే దుబారా ఉసుకతోని. అది ఇక్కడ ఒక గ్లాస్, ఏదో గ్లాస్ ఇక్కడ ఉండే నిన్ననే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు టైల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. టైల్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ కిటికీ ఉండే హుడ్డుది, ఏదైతే ఈ కిటికీ ఇది వచ్చి ఇది చెక్క మొత్తము చెదలు వచ్చేసినాయండి. సో ఇది ఇక్కడ అంటే చెక్క సిస్టమే తీసేసిన, చెక్కలు చెదలు రావద్దని. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక గ్రానైట్ పట్టించి ఎంఎస్లో ఏదైనా జాలి మంచిది చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా చూడాలి, దాని డిజైన్ కాలేదు. సో ఈ రకంగా ఇంతవరకు ఇప్పటిదాకా అయ్యింది ఈ రూమ్లో. సో ఈ బాత్రూమ్కు బి చౌకటి నిన్ననే కూర్చుంది. బాత్రూమ్ లోపల ఇంతకుముందు టైల్స్ ఫుల్ లేకుండే, ఇప్పుడు ఇక్కడ సిమెంటింగ్ వర్క్ చేయించి ఒకటే లెవెల్ చేయించి సిమెంట్ చేయించినందుకు ఇప్పుడు ఒకటే లెవెల్లో టైల్ వస్తుంటుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ గ్యాప్ ఉండే, ఆడ పెయింటింగ్ ఉంటుండే, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఈ టోటల్ టైల్ ఫుల్గా ఉంటుంది. సో ఇది ఈ రూమ్లోది మొత్తం స్లాబ్ లెవెల్ ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేసింది. చూడండి యాజ్ ఇట్ ఈజ్గా డస్ట్ బయటకు వస్తుంది. ఇక్కడ ఏం సిమెంట్ లేదు, డైరెక్ట్ డస్ట్ వేసి మీద గోలా వేసి, గోలా అంటే సిమెంట్ నీళ్ళు వేసి మార్బుల్ కూసబెట్టేటప్పుడు. సో మనం మొత్తం తీసేసినాం. బాత్రూంలోవి ఈ లైన్ అంతా పెయింటింగ్ ఉండేది, ఇదంతా మాల్ చేపించి ఇక్కడ అంతా టైలింగ్ వస్తుంది. సో వెంటిలేషన్ ఈ బాత్రూమ్కు పెద్ద కిటికీ, ఇక్కడ ఎంఎస్ది మంచి జాలి పెట్టించేస్తా. మనకు చాలా మంచి వెలుతురు ఉంటుంది ఇక్కడ. ఇట్లా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బల్బు లేకుండా ఎంత వెలుతురు ఉంది ఇక్కడ. సో ఇదే రకంగా వెంటిలేషన్ ఉంటుంది. ఇంకో వెంటిలేషన్ ఇక్కడ అంటే వెలుతురు ఉంటుంది, గాలి ఇక్కడి అక్కడ ఆరుతుంది. ఇది పరిస్థితి. ఎలా ఇప్పుడు ఇక్కడి నుంచి టైల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం టైల్ తేవాలో ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇంకా ఇక్కడైతే నేను మార్బుల్ తీయాలి. ఇది లాస్ట్కి చేద్దామని. ఇదంతా పేపరింగ్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయిపోతే ఇది తీసేస్తాం. నెక్స్ట్ టైల్, ఇప్పుడు ఇదంతా టైల్ పెడదామని డిసైడ్ అయినా, చూద్దాం ఏందో పరిస్థితి. ఎందుకంటే ఇంకా కలర్ సిస్టమే, సున్నం సిస్టమే పెట్టద్దు. మొత్తం టైలు, దాని వెనుక బాక్సింగ్ ఎక్దమ్ నీటు. మళ్ళీ చెక్క పని చేయించిన టైల్ ఉంటే బ్యాక్ సైడ్ చెదలు బి రాదు, ఇంకా నీట్ ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ బి అవుతుంది. సో చూద్దాం ఇంకా ఎట్లెట్లా అవుతుందో ముందు.